హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజ్ వైఫ్ తెలుగు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, ఈ రోజు వీఆర్ బ్యాక్ విత్ ఎన్ సీక్వెల్. దేనికి? బాహుబలి 3కి. ఓకే, ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? పార్ట్ 2 రైట్? పార్ట్ 2 దేనికి అంటే మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? లాస్ట్ టైం మనం బెస్ట్ కంబ్యాక్ హీరోస్ మాట్లాడాం. అది టైర్ 1 హీరోస్ గురించే మాట్లాడాం. కానీ ఈసారి ఆల్రెడీ టైర్ 1 హీరోస్ అయిపోయారు కాబట్టి సీనియర్ హీరోస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో సీనియర్ హీరోస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారి కంబ్యాక్ మూవీ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. రాజకీయాలకు వెళ్ళిపోయి ఇంకా మూవీస్ ఆపేస్తారన్న తర్వాత బ్రూస్లీలో క్యామియో ఉంటది. అది మనకు తెలిసిందే బాగా. అంటే దాన్ని కంబ్యాక్ కాదు, జస్ట్ అదే ఏదో మళ్ళీ వస్తున్నాను అని చిన్న బ్రీఫ్ గా ఆ మూవీలో టెస్టింగ్ జరిగింది. చిన్న క్యామియో. ఆ క్యామియో ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. దాని తర్వాత మరి బాస్ 150 మూవీ కాబట్టి పేరు కూడా అదే, ఖైదీ నెంబర్ 150. అది ఎంత రీమేక్ అయినా సరే బాస్ మాత్రం ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా పడింది. అంటే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటది. చాలా సాలిడ్ గా అయితే మాత్రం అది వర్కౌట్ అయిందని నాకైతే అనిపిస్తుంది. కంబ్యాక్ మూవీ బాస్ డాన్స్ గానీ, ఆ ప్రీవియస్ గా ఏదైతే మిస్ అయ్యారో ఆ కామెడీ యాంగిల్ గానీ. ఇంకోటి ఏంటంటే అంత ఏజ్ అయినా సరే అందులో కనిపించింది ఏజ్ అంటే చూపించారా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మెయింటెనెన్స్ అబ్బా, బాస్ మెయింటెనెన్స్. హీరోయిన్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నాడు కదా. కాజల్ అగర్వాల్ కి బాస్ కి సెట్ అయింది కొంచెం. అంటే కొన్ని విమర్శలు వస్తాయి కానీ బాగానే సెట్ అయింది ఇద్దరికి. అన్ని అవ్వాలంటే అవ్వదు. అది దాంట్లో సాంగ్స్ అలాగే వర్కౌట్ అయ్యాయి. డిఎస్పీ మ్యూజిక్, నెక్స్ట్ మన రామ్ గానీ, ఆ క్యామియో గానీ, అదే లాస్ట్ సాంగ్ లో అన్ని ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. అది ఆల్మోస్ట్ నీకు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది ఆ టైం కి. నిజమే, చూస్తా నువ్వు కలెక్షన్ ఫాలో అవ్వ కదా. సో ఎంతసేపు సినిమాలో ఏటున్నాయి బిట్లు ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. సినిమా చూసినంత వరకే అది హిట్ ఆ ఫ్లాప్ కలెక్షన్ ఎంత వచ్చినా మేము చూడడం. అది ఏమి తెలియవు, ఈ మాత్రం కావాలి. ఫాలో అవ్వాలి. అది ఆయన పెట్టుకున్నాడు, అది మనం పెట్టింది కాదు. సినిమాలో ఆ సినిమా బాగుందా నచ్చిందా అంతే, అంతవరకే. ఓకే, అయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ వి వాంట్ బాస్ అయితే మాత్రం 150 ఖైదీ నెంబర్ 150 అయితే స్ట్రాంగెస్ట్ కంబ్యాక్. మనం ఇదెందుకు చెప్తున్నాం అంటే రీసెంట్ టైమ్స్ లో మనకు ఐడియా ఉన్నాయి. ఎందుకంటే 150 సినిమాలు తీసినంటే ముందు కూడా కంబ్యాక్స్ వచ్చి ఉంటాయి, కానీ మన జనరేషన్ కి. ఓకే, నెక్స్ట్ సో ఎలాగో చిరంజీవి గారు అయిపోయారు కాబట్టి మనకు నెక్స్ట్ గుర్తు వచ్చేది నందమూరి బాలకృష్ణ గారు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? ఎవరా నువ్వు? నేను సార్ జగదీష్ ని అని చెప్పు గాడిదా. ఓకే, సో నాకు తెలిసినంత వరకు బాలయ్యబాబు గారిది అయితే మాత్రం సింహ. దాని ముందు అన్ని కూడా బఠానీలే. ఇంకా అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అది నాకు నా పర్సనల్ ఒపీనియన్. సింహాకి ముందు బాలకృష్ణే కాదు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది నాకు అలాగే అనిపించింది నాకు. డాన్స్ వేసుకోండి అంటే అసలు మా హీరోని అంటావరా నువ్వు? నాకు అలాగే లాజిక్ లేని సినిమాలు అనిపిస్తాయి. అవునులే, కానీ నాకు అనిపించేది ఏంటంటే బాలకృష్ణ గారు నెక్స్ట్ బోయపాటి శ్రీను గారు కలిసిన తర్వాత బాలయ్యబాబు ఇంకొక ఎరా స్టార్ట్ అయింది బాలకృష్ణ లైఫ్ లో. మొత్తం టర్న్ అయిపోయింది. కానీ ఆ సినిమాలో చూపించినంత ఎలివేషన్లు గానీ, ఆ సినిమాలో చూపించినంత వైలెన్స్ ఆ టైం వరకు వేరే విధంగా ఉండేది. బాలీవుడ్ సినిమాలు అంటే వైలెన్స్ ఉంటది, కానీ ఇది కొత్త రకం వైలెన్స్. పాయింట్ అప్పటి వరకు బాలకృష్ణ డైలాగ్ డెలివరీ అంటే మరీ ఓవర్ గా అని హైప్ ఉండేదా? ఓవర్ ద హైప్ కాదు, ఆ డైలాగ్ డెలివరీకి ఆ బాడీకి క్రిటిక్స్ బాగా ఇచ్చేసేవారు. ఎందుకు ఇది కొంచెం ఓవర్ గా ఉంది, అవసరమా అన్నట్టు. కానీ ఎప్పుడైతే బోయపాటి ఎంటర్ అయ్యాడో సీన్ లోకి, ఇప్పుడు అవే కావాలి మనకి. బాలకృష్ణ అంటే అవి ఉంటేనే బాలకృష్ణ. కాదు, ముందు బాలకృష్ణ గారు ఏదో కొడితే అది ఏంటి అసలు లాజిక్ లేకుండా ఉన్నాయని అనిపించాయి. కానీ బోయపాటి బాలకృష్ణ కలిసిన తర్వాత ఉన్న ఫైట్ సీన్స్ కి లాజిక్ లేదు, మాకు ఓన్లీ మాసే కావాలంటారు.
కావాలి. ఇప్పుడు సినిమా బాలకృష్ణ సినిమాకి వెళ్తానంటే నేను దానికోసం వెళ్తాను. అలాగా మైండ్ చేస్తారు. ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇది ఒక కంబ్యాక్ కాదు, ఒక జోనర్ కి ఒక నాంది పలికినట్టు ఉంది బయట. చాలా దారుణంగా ఉంటది. అందులో యాక్షన్ సీక్వెన్స్ గానీ అన్ని కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి, కొత్తగా ఉంటాయి. ప్యారల్ కూడా అయ్యాయి కదా, ప్యారల్ అయ్యాగానే అందులో సీన్స్ గానీ కొంచెం కొత్తగా ఉంటాయి. టేకింగ్ అనేది బాగుంటది. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నేనైతే ఫ్యాన్ రా. 2010 కి చాలా హ్యూజ్ హిట్ అది నాకు తెలిసినంత వరకు. వీళ్ళిద్దరు కాంబినేషన్ నేను ఫ్యాన్. నువ్వు సినిమా స్టోరీ వాట్ ఎవర్ ఇట్ మే బి, తండ్రి కొడుకు సేమ్ స్టోరీ వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ సినిమాటోగ్రఫీకి, ఆ డైలాగ్స్ కి, ఆ బాలయ్య ఫైట్స్ కి నేను వెళ్ళిపోతాను. నాకైతే అది నిజంగా కంబ్యాక్ సినిమా. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్. నాకు తెలుసు, నాకు తెలీదు నువ్వు అక్కడికి వెళ్తావని. మీకు ఆల్రెడీ పాత వీడియోలో తెలిసే ఉంటది. షాడో ట్రామా. మళ్ళీ షాడో స్టార్ట్ చేశాడండి. షాడో ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. కంబ్యాక్ కాదు రే. ఒక్క నిమిషం. నువ్వు షాడోని మెహర్ రమేష్ వదలవా? ఎన్ని వీడియోలు వచ్చినా సరే. షాడో, బోలా శంకర్ అంటే మెహర్ రమేష్ సినిమాలన్నీ చెయ్యాలి కాదు. నాకు ఆ ట్రామా నుంచి బయటికి రప్పించిన సినిమా. ఈసారి ఒక వీడియో చేద్దాం, మెహర్ రమేష్ మేము చేద్దాం. మనం అంతా కక్కే. సరే మీరు కామెంట్ చేయండి, ఫ్రస్ట్రేషన్ కక్కుదాం. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఓకే. ఆఫ్టర్ షాడో వెంకటేష్ సినిమాలు కొంచెం నాకు ఏంటంటే భయం వేసేది. వెళ్ళాలా వద్దా. తర్వాత మసాలా మూవీ పర్లేదు, వాచబుల్, కానీ మొత్తం వెంకటేష్ ఉన్నారు కదా, రామ్ పోతినేని మీద నడుస్తుంటారు. మల్టీ స్టార్ సో పర్లేదు, ఓకే. దాని తర్వాత పద్దెనిమిది సినిమా, ఇది రీమేకే, దృశ్యం. వెంకటేష్ అప్పటి వరకు ఆ జోనర్ టచ్ చేయలేదు. అవును, అంటే కొంచెం మిస్టరీ, థ్రిల్లర్. ఆల్రెడీ అది రీమేక్ మూవీ వాట్ ఎవర్ ఇట్ మే బి చూడలేదు నేను. మూవీ రీమేక్ మూవీ అయినా సరే అది చూడలేదు. అంటే ఒరిజినల్ మూవీ చూడలేదు. దృశ్యమే చూసాను డైరెక్ట్ గా. యాక్టింగ్ చేసారా, రియల్ యాక్టింగ్ లో ఉంటుంది అందులో. దృశ్యం అయితే ఏమో అతను ఓన్ ఫ్యామిలీని రెస్క్యూ చేస్తానంటే కొంచెం వైబ్స్ వస్తాయి. కొంచెం అందులో ఫేమస్ డైలాగ్ ఉంటది, మనం శనివారం ఆదివారం సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళాం. నాకు ఆ డైలాగ్ బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే షాడో సినిమాకి నేను ఆ రోజు సాయిబాబా ప్రవచనాలకి నాకు ఆ డైలాగ్ ఓకే, దాని గురించి మనకి ఒక డైలాగ్ ఇచ్చారు వెంకటేష్ గారు అనుకున్నాను. ఆ మూవీ నాకు చాలా ఇష్టం. దృశ్యం మూవీ నాకు ఇప్పటికి అది ఒక కొత్త వైబ్ వస్తుంది నాకు. అంటే మళ్ళీ కొత్తగా చూస్తున్నాను అనిపిస్తుంది. రీమేక్ సినిమా ఏంటి, ఒరిజినల్ కొట్టలేము. అవును, కానీ ఇది కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో అంతా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టుల మీద ట్విస్ట్ లేదు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. అసలు క్లైమాక్స్ చెప్పినంత వరకు కూడా అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది ఒరిజినల్ స్టోరీ ఎవరు రాసుకున్నారు కానీ చాలా మైండ్ పెట్టి రాస్తే చాలా బాగుంటుంది. కామన్ మ్యాన్ ఫ్యామిలీ కోసం ఎంత వరకు వెళ్తాడో చాలా బాగుంటది, బాగా చూపించారు. నాకైతే విక్టరీ వెంకటేష్ కంబ్యాక్ అనే కాదు, అతని ఫిల్మోగ్రఫీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మొత్తంలో నాకు ఆ సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది వెంకటేష్ గారి సినిమా. అది చాలా బాగుంటది. ఓకే, ఇలా మాట్లాడితే ఆ సినిమా గురించి చాలా మాట్లాడతాం. నెక్స్ట్ మూవింగ్ టు కింగ్ నాగార్జున. కింగ్ పెయిన్ మూవీస్ అన్ని బాగానే ఉంటాయి కదా. జగదీష్ నువ్వు చెప్పమ్మా. బాయ్, నాకు బాగా నోటబుల్ మూవీ అయితే మాత్రం మనం, అంటే కంబ్యాక్. దాని ముందు తిన్నారు, మామూలుగా తిన్నారు బాయ్ గ్రీక్ వీరుడు ఇవన్నీ కొంచెం కొంచెం తగిలే. దాని తర్వాత అయితే మనం అయితే మాత్రం ఒక క్లాసిక్. మనం అనేది ఏంటంటే ఏఎన్ఎల్ లాస్ట్ మూవీ. వాళ్ళకి నిజంగా తెలిసిపోయిందేమో ఇదే లాస్ట్ మూవీ అనేది ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేశారా లేదా ముందే అంటే ఏదో టైం మిషన్ పెట్టుకొని ఇది చూసి వచ్చారా అన్నట్టు. ఏఎన్ఆర్ కి ఇదే లాస్ట్ మూవీ, అతనికే ట్రిబ్యూట్ చేసినట్టు ఉంటది ఆ మూవీలో. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి యాక్ట్ చేశారు. చాలా బాగుంటది స్టోరీ కూడా. ఇప్పుడు నీకు మనం లాంటి మూవీ మళ్ళీ తీరేమేమో అన్నట్టు ఉంటది. కొంచెం తీరేది కష్టం. 99% తీయలేదు. అదే చేతులు కాల్చుకున్నారు ఎవరు మంచు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. పాండవులు చేయకూడదండి. తప్పలేదు. సారీ మంచి అన్న మనకి. కానీ అది చాలా క్లాస్ ఉంటాయి. సాంగ్స్ క్యారెక్టరైజేషన్ అందరూ బాగుంటాయి. నీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు మనం లాంటి మూవీ తీయాలంటే ఏ ఫ్యామిలీ వాళ్ళు అవుతుంది?
మెగా ఫ్యామిలీ అదే ఉంది మరి. మెగా ఫ్యామిలీలో సర్టనిటీ లేదు కదా, అందరూ ఎవరు పడతారు ఇండివిజువల్ బ్రేక్స్ అక్కడ చాలా బ్రేక్స్ ఉన్నాయి అక్కడ. ఆ బ్రేక్స్ ఉన్నాయో మనకి అనవసరం. కానీ మన గురించి చెప్పు. మనం కొంచెం అంటే మనం నువ్వు లేపుకున్నా లేపుకోవాలి. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అంటే మరి ఏ ఫ్యామిలీ ఉంది పని చెప్పు. అంత పెద్ద ఫ్యామిలీ నందమూరికి ఈల్డే ఉంది, నందమూరి కూడా అంత లేదు వాళ్ళ మధ్య. సో నేను అదే అంటాను, మనం లాంటి మూవీ మళ్ళీ తీయలేరు. అంటే అది మళ్ళీ ఏమో చిరంజీవి చెప్తే ఒప్పుకుంటారు అందరూ. వర్కౌట్ అవ్వలే. కానీ నెక్స్ట్ టాపిక్ లోకి వస్తే మనం తర్వాత నెక్స్ట్ మూవీ రవితేజ గారు మాస్ మహారాజ్ రవితేజకి ఉన్నాయి మధ్యలోనే ఒక 2-3 బొక్కలు పడినా మళ్ళీ వెంటనే తేలుకోవడం. మూవీస్ ఏంటంటే నాకు ప్రతి ఒక్క 4 మూవీస్ కి ఒక కంబ్యాక్ లాగా అనిపిస్తుంది. అవును, కానీ అప్పుల్లో ఉన్న ఇది స్క్రిప్ట్ సెలక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు ఏమైందో తెలియదు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరా సీట్ ఇచ్చేస్తారా? కానీ ఇప్పుడు వచ్చే రీసెంట్ మూవీస్ ఏవి కూడా పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు. మరి మేబీ కానీ అప్పుల్లో వచ్చిన మూవీస్ లో మాత్రం నాకు బాగా నచ్చింది బలుపు. మనకి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి మనం ఎక్కువ చూసా 2013 to 15 మాట్లాడుతున్నాం, ఎందుకంటే మనకి అక్కడ మూవీ నాలెడ్జ్ కొంచెం వచ్చింది. సో అదే దాని నుంచి బయటకు వచ్చి అలా అలా అలా. సో 2013 లో బలుపు, నెక్స్ట్ అలా కొన్ని నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ పడినా దాని తర్వాత మళ్ళీ నీకు రాజాది గ్రేట్, అది ఒక మంచి ఒక ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. ఎందుకంటే ఒక స్టార్ హీరో లాంటి హీరో అది ఒప్పుకున్నాడు అంటే బ్లైండ్ గా వర్క్ చేయడం అనేది అప్పటికి అంటే మళ్ళీ మహేష్ బాబు తెస్తాను అంటారు. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. వచ్చింది. బ్లైండ్ కాదు మరి మతి మార్పు అనేది ఒక స్టార్ హీరో, అది మూవీ దాని ముందు గజనీ లేదేంటి? గజనీ అలా కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా హ్యాండిక్యాప్డ్ గా వర్క్ చేసింది డైరెక్ట్ గా అయితే మాత్రం ఎక్స్పెరిమెంట్ లే ఒప్పుకుంటాం. సో నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ పడ్డాయి. మధ్యలో బెంగాల్ టైగర్ వచ్చినా సరే రాధా 550 స్టీల్ రాడ్లు సరైన రాడ్లు రాధా టీఎంటీ కాదు హెచ్ఎంటీ అనొచ్చు, ఏటేటో అనొచ్చు. మరి అంటే ఎలా ఉంటాయంటే అవి మూవీ పేరు చెప్పాలా? అవి అదే మన అమర్ ఆంటోనీ వీడియో వైపు పాడైపోద్ది. మనం కంబ్యాక్ గురించి మాట్లాడుతున్నాం, రాడ్ల గురించి కాదు. అయితే రాజాది గ్రేట్ తర్వాత కంబ్యాక్ కొన్ని పడ్డాయి, దాని తర్వాత కంబ్యాక్ మూవీ క్రాక్ లాంటి మూవీ. రవర్ణకి అంత కమర్షియల్ మూవీ ఏది లేదు. ఈక్వల్ గా రవర్ణ పేరు వచ్చినట్టు తమకు పేరు వచ్చింది, అంతే ఈక్వల్ గా పేరు వచ్చింది. మూవీలో విలన్కో బీజిఎం పడుతుందా అలా బాగుంటుంది. కట్ట 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 పడుతుంది. కానీ ఆ మూవీలో కూడా 3 డిఫరెంట్ స్టోరీస్ ని కంబైన్ గా చూపించారు చూసావు, అది లింకేజ్ బాగుంటది, చాలా బాగుంటది. అది మరి మామిడికాయ మేకు అమ్మా నాన్న ఓ నిమ్మకాయ బాగుంటది. మూడిల మీద తర్వాత తిరిగిపోద్ది. అప్పుడు అయితే మాత్రం నేను జాలంలో చూసాను బీజిఎం, అయితే ఇప్పటికి బీజిఎం లో ఫ్యాన్. నేను అక్కడ నుంచి కెరీర్ పెరిగిందేమో అనిపిస్తుంది బీజిఎం పరంగా. తమన్ అప్పటి నుంచి బీజిఎం కోసం ఎక్కువ మాట్లాడతారు, తమన్ కోసం అంతే. సో రవాణాది అయితే ఈ 3 ఉన్నాయి నాకైతే కంబ్యాక్స్. అలా క్రాక్ అయితే చాలా బాగుంటుంది. రీసెంట్ టైమ్స్ లో 3 కంబ్యాక్స్ ఇచ్చాడు. సో సీనియర్ హీరోస్ కి ఇవి బెస్ట్ కంబ్యాక్స్ మన ఒపీనియన్ లో. సో మీ ఒపీనియన్ లో కూడా, మీ ఐడియాలజీలో కూడా ఏదైనా మూవీ ఉంటే అది కింద కామెంట్ లో. ఒకవేళ 90s ఎవరైనా చూస్తే అప్పట్లో మాకు తెలియదు కాబట్టి అప్పట్లో ఇంకా ఉన్నాయేమో మేబీ కంబ్యాక్స్, అవి కూడా కామెంట్లని తెలపండి. సో మేము కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ మా పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. దీనికి పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 1 ఆల్రెడీ వీడియోలో లిస్ట్ లో ఉంటాయి, డిస్క్రిప్షన్ లో పెడతాం లింక్. సో ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. వీడియోని వీలైనంత వరకు తోయండి ముందుకి, అక్కడ పడితే అక్కడ షేర్ చేసండి. మనం ఫేమస్ అయిపోవాలి, లేగా చాలా లాగ్ అయిపోతుంది. సో బాయ్ ఫర్ నౌ.